నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఎలన్ మాస్క్ స్టార్ లింక్ విషయంలో భారత కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన జనరేషన్ 1 వ్యవస్థ భారత్‌లో అమలవుతుంది. కొన్ని చోట్ల దీని వాడకం మొదలైంది. కానీ రీసెంట్‌గా మాస్క్ తీసుకువచ్చిన జనరేషన్ 2 విషయంలో మాత్రం భారత్ మన దేశంలో ఒప్పుకోదని తేల్చి చెప్పింది. తాజాగా కేంద్ర ఐటీ శాఖ ఈ ప్రతిపాదనను రిజెక్ట్ చేసింది. దీన్ని అమలు చేయాలంటే ఇంకా టైం పట్టే అవకాశం ఉందని, ఆ సమయం వచ్చిన తర్వాత ఆలోచిస్తామని తేల్చి చెప్పింది. ఇప్పుడే ఈ వ్యవస్థను భారత్‌లో అనుమతిస్తే ఖచ్చితంగా అది దేశ భద్రతకు సైతం పెను సవాల్ విసిరే అవకాశం ఉంది. అందువల్లే ఇప్పటికిప్పుడు దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదంటుంది భారత్. మరి స్టార్ లింక్ జనరేషన్ 1ను యాక్సెప్ట్ చేసిన భారత్ జనరేషన్ 2ను ఎందుకు అంగీకరించడం లేదు? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? అండ్ భవిష్యత్తులో దీని నుంచి వచ్చే విపత్కర పరిస్థితులను భారత్ ఎలా అడ్డుకొనుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టార్ లింక్ జనరేషన్ 1కు జనరేషన్ 2కు భారీ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా జనరేషన్ 2ను పరిశీలిస్తే ఇది డైరెక్ట్‌గా శాటిలైట్ నుంచి ఫోన్లకు సిగ్నల్స్‌ను చేరవేస్తుంది. అంటే మధ్యలో టవర్లు, సర్వీస్ ప్రొవైడర్లు ఏమీ అక్కర్లేదు. తద్వారా ఇప్పటి వరకు టెలికాం ప్రొవైడర్లుగా ఉన్న జియో, ఎయిర్టెల్ వంటివి ఏమీ ఉండవు. సిమ్‌లు అవసరం లేదు. డైరెక్ట్ శాటిలైట్ సిగ్నల్ రిసీవర్లు ఫోన్లలో ఉంటే చాలు. మరి నెట్వర్క్‌తో పాటు కాల్స్ ఎంచక్కా ఉపయోగించుకోవచ్చు. తద్వారా సర్వీసు ప్రొవైడర్లలో భారీ మార్పులు వస్తాయి. అప్పుడు ఫోన్ ఏ సిగ్నల్‌ను అందుకుంటుందో ఆ ప్రొవైడర్ మాత్రమే ఉంటుంది. దీనివల్ల కొన్ని లాభాలతో పాటు కొన్ని నష్టాలు సైతం ఉన్నాయి. ముఖ్యంగా నష్టాల గురించి చూసుకుంటే ఈ సిగ్నల్స్‌ను ఎవరైనా ఇంటర్సెప్ట్ చేస్తే పరిస్థితి ఏంటన్నదే ప్రధానం. ప్రస్తుతం టవర్ నుంచి అయితే మనకు కావలసినట్లు సిగ్నల్స్‌ను పంపుకోవచ్చు. కానీ శాటిలైట్ సిగ్నల్స్ అలా ఉండవంటారు నిపుణులు. వైఫై సిగ్నల్స్‌ను ఎలా అయితే ఇంటర్సెప్ట్ చేసుకోవచ్చో అలా శాటిలైట్‌ను ఇంటర్సెప్ట్ చేయడానికి వీలుంటుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు నేర పరిశోధనలో శాటిలైట్ మాపింగ్ చాలా కీలకమైనది. మనం సినిమాలో చూస్తున్నట్లుగా నేరస్తుల కాల్స్‌ను ట్రేస్ చేసేందుకు టవర్స్ ఉపయోగపడతాయి. అదే శాటిలైట్ సిగ్నల్స్ నుంచి సాధ్యమవుతుందా? నేరస్తుడి లొకేషన్ ఏంటి అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం జనరేషన్ 2 ప్రత్యేక ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్‌ను ఉపయోగిస్తుంది. వీటిని ఇంకా కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదు. ఈ బ్యాండ్స్ వల్ల పర్యావరణానికి ఏమైనా నష్టం చేకూరుతుందా అన్న దానిపై ఓ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడున్న టవర్ సిగ్నలింగ్ ద్వారా కొన్ని పక్షులకు ప్రాణహాని కలిగిస్తోంది. వీటితో పాటు వలస పక్షుల విషయంలో ఇది మరింత ప్రమాదకరం. ఈ బ్యాండ్స్ కనుక సరైన ఫ్రీక్వెన్సీలు లేకపోతే వాటిలోని ఇన్బిల్డ్ నావిగేషన్ వ్యవస్థ దెబ్బతిని అనుకున్న గమ్యాన్ని చేరుకోలేక మధ్యలోనే చనిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే లక్షలాది పక్షులు మరణిస్తాయి. వీటితో పాటు మన దేశంలో టెలికాం ప్రొవైడర్లు ఉపయోగించుకునే స్పెక్ట్రమ్ సిగ్నల్స్‌ను కేంద్రం వేలం వేస్తుంటుంది. శాటిలైట్ సిగ్నలింగ్‌లో ఏ విధంగా వేలం వేయాలి? స్పెక్ట్రమ్‌ను ఎలా డివైడ్ చేయాలన్న దానిపై మన ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వపరమైన ఇబ్బందులు ఇలా ఉంటే, రక్షణపరమైన ఇబ్బందులు వేరు ఉన్నాయి. వాటిని కూడా పరిశీలన చేస్తే ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో 2023లో స్థానిక గిరిజన తెగల మధ్య వైరంతో హింస చెలరేగింది. ఆ సమయంలో ప్రభుత్వం అవసరమైన సమయాల్లో ఇంటర్నెట్ షట్‌డౌన్ ప్రకటించింది. ఈ సమయంలోనే రాష్ట్రంలోని మిలిటెంట్లు ఎలాన్ మాస్క్‌కు చెందిన స్టార్ లింక్ నుంచి ఇంటర్నెట్ సేవలు వినియోగించుకున్నట్లు తేలింది. మణిపూర్‌లో అధికారులు స్థానికంగా ఇంటర్నెట్ నిలిపివేసిన సమయంలో టెలిటెంట్లు ఈ చర్యకు పాల్పడ్డారు. ఉపగ్రహ ఆధారిత స్టార్ లింక్ నుంచి ఇంటర్నెట్ వినియోగించారు. సరిహద్దు సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో స్టార్ లింక్ సేవలను వినియోగించుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ స్టార్ లింక్ సేవలు దేశ భద్రతకు పెను ప్రమాదంగా మారనున్నాయని భారత ప్రభుత్వం గుర్తించింది. అందుకే వీటి రెగ్యులరేషన్‌కు చర్యలు తీసుకుంటున్నప్పుడు మాత్రమే ఈ దేశం అనుమతించాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు ఈ దేశంలో అమల్లో ఉన్న స్టార్ లింక్ సేవల్లో జనరేషన్ 1 వరకు అనుమతి ఉంది. ఇందులో సిగ్నల్స్ శాటిలైట్ నుంచి వచ్చినా దానిని ఉపయోగించుకోవాలంటే గ్రౌండ్ స్టేషన్ నుంచి ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత యూజర్ డిష్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. ఈ ప్రక్రియలో వినియోగదారుడు అతనికి సంబంధించిన డీటెయిల్స్‌ను సర్వీసు ప్రొవైడర్‌కు అందజేస్తాడు. నేర పరిశోధనలో ఈ డీటెయిల్స్ ఉపయోగపడతాయి. ఒకవేళ ఈ యూజర్‌ను ట్రేస్ చేయాలంటే ఎక్కడ ఇన్‌స్టాల్ చేశారో అక్కడి నుంచి పట్టుకోవచ్చు. సో, ఆ విధంగా ఉపయోగపడుతుంది. కానీ
అలా కాకుండా డైరెక్ట్ డివైస్‌ను గనక ప్రభుత్వం అనుమతి ఇస్తే అలాంటి వారిని పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. మొత్తంగా చూసుకుంటే ఎలన్ మస్క్‌కు సంబంధించిన స్టార్ లింక్ వ్యవస్థ జనరేషన్ 2ను అమలు చేయాలంటే ఇంకా సమయం పట్టే అవకాశమే ఉందని తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కొన్ని రూల్స్‌ను సిద్ధం చేసుకోవాలి. స్పెక్ట్రమ్ వేలం నుంచి బ్యాండ్ ఫ్రీక్వెన్సీ వంటివన్నిటిని పరిశీలించాలి. ఆ తర్వాత వీటి నుంచి వచ్చే రక్షణపరమైన సమస్యలను గుర్తించాలి. ఇందుకు సంబంధించిన రెగ్యులేషన్స్‌ను ప్రభుత్వం ప్రిపేర్ చేసి చట్టాన్ని రూపొందించాలి. ఆ తర్వాత వీటిని స్టార్ లింక్ సర్వీస్ ప్రొవైడర్ అనుమతించాలి. ఒకవేళ అనుమతించకుండా తాము అమెరికా చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటామని చెప్పినా సమస్య ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ సిగ్నల్స్‌ను ఇంటర్సెప్ట్ చేయడానికి వీలవుతుందా? అదే జరిగితే అడ్డుకోవడం ఎలా? ఇలాంటి అన్ని సమస్యలకు ఒక పరిష్కార మార్గం వెతకాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే ఇంకా ఓ ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. అది జరిగిన తర్వాత ఎలన్ మస్క్‌కు చెందిన జనరేషన్ 2ను సైతం భారత్‌లో అనుమతిస్తారు. అంతే తప్ప భారత్ ఖచ్చితంగా తమకు అనుమతి ఇవ్వాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చే ప్రసక్తే లేదని తెలుస్తోంది.